నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన రైతులు పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి తగిన పైకం రాకపోవడంతో తాము మోసపోయామని, దళారుల చేతిలో దగా పడ్డామని తెలుసుకొని అనేక ప్రయత్నాలు చేసి చివరకు జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని రైతన్నలు వేడుకున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన 2023వ సంవత్సరంలో పండించిన ధాన్యం దిగుబడులను అదే గ్రామానికి చెందిన వంగాల వెంకటరామిరెడ్డి ద్వారా వ్యాపారస్తులైన తేగల సుబ్రహ్మణ్యం గుప్తా, శ్రీ లక్ష్మీ కిరణ్మయి, అమర్నాథ్ అనువారికి ధాన్యంను 3,68,74,406 రూపాయలకు అమ్మి వారి వద్ద నుండి 2,86,300 రూపాయలను తీసుకోవడం జరిగిందని రైతులు పేర్కొన్నారు. అయితే వారికి రావలసిన మిగతా పైకం ఇవ్వకుండా అనేక సార్లు తప్పించుకొని తిరుగుచూ కొంతకాలానికి చెక్కులను ఇవ్వగా ఆ చెక్కులు చెల్లనివిగా బ్యాంకు వారు చెప్పడంతో తాము మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. అబ్దుల్లాపురం గ్రామం, నా పేరు వెంకటరామిరెడ్డి. నేను వడ్ల వ్యాపారము, మినుముల వ్యాపారము, మొక్కజొన్న వ్యాపారం చేస్తూ ఉంటాము. అబ్దుల్లాపురం గ్రామం నుంచి కొంతమంది ఒక 30-40 మంది రైతుల నుంచి వడ్లు, మొక్కజొన్నలు, మినుములు కొనుగోలు చేసి అక్కడ ఉన్న విజయవాడలో సుబ్రహ్మణ్య గుప్తా అనే ఒక వ్యాపారికి ఇచ్చాము. ఆయన మాకు ఒక 3,68,74,406 రూపాయలు ఆయనకి సరుకులు నమ్మాము. ఆయన మాకు 2,01,86,300 రూపాయలు ఇచ్చాడు. మిగతా బ్యాలెన్స్ 1,66,88,045 రూపాయలు మాకు ఇవ్వాల్సి ఉంది. దానికి మేము ఎన్ని మాటలు పోయినా ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, వారానికి ఇస్తా, 10 రోజులకు ఇస్తా, దాదాపుగా 2,003 నుంచి వరకు తిప్పుతా ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసి మేము అక్కడికి వెళ్ళినాక ఒక లాయర్ని మధ్యవర్తిని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా సంప్రదింపులు చేస్తూ ఆ లాయర్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని కలచకుండా చేసి ఇబ్బందులు పెట్టి, నేను మీకు ఇస్తా, ఇంత అమౌంట్ తీసుకుపోరి, లేకుంటే ఏమైనా చేసుకోపోరి, కోర్టు కోరి అని భయపిస్తున్నాడు. దానికోసమని ఈరోజు మేము స్పందనలో అందరం రైతులు అందరం కలిసి ఎస్పీ గారిని కలిసేదిగా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. నా పేరు సురేష్ బాబు, నేను ఒక రైతును. మా ద్వారా వడ్లు తీసుకుని అక్కడ వ్యాపారస్తుడు డబ్బులు లేకుండా ఇబ్బంది పెడుతున్నాడు. 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. కోర్టు ద్వారా అన్ని చేసినా కూడా డబ్బులు ఇవ్వడం లేదు. కోర్టు ద్వారా ముందుకు వెళ్ళినా కూడా రావడం లేదు. అందుకు ఈ ఎస్పీ ద్వారా స్పందన ద్వారా మాకు న్యాయం చేయగలరని ఎస్పీ సార్కు స్పందన ద్వారా కంప్లైంట్ ఇయ్యడానికి ఈ నంద్యాలకు ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చినాము. నా పేరు గొడుగు శోభారాణి, అబ్దుల్లాపురము. మేము వ్యాపారస్తులకి వేసినాము, మేము మాసులు వేసినాము. అవి రాకపోవడము, మమ్మల్ని మేము ఎక్కడ పోయి కలుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. సిఐ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. కోర్టుకోమంటున్నారు. మా భర్త కానీ డబ్బులతో సమస్య వల్లే డబ్బులు రాలేదనే సమస్యతో ఆందోళన పడి ఆ స్ట్రోక్తో చనిపోయాడు. కానీ సంవత్సరం అవుతుంది చనిపోయి. కానీ ఇది జరగబట్టి కానీ 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే ఎస్పీ గారిని కలవడానికని వచ్చినాం మేము ఈరోజు. మాకేదైనా మీరు న్యాయం ఎస్పీ సార్ న్యాయం చేస్తాడని వచ్చినాం మేము ఈరోజు. నేను అబ్దుల్లాపురం వంగాల నాగేశ్వరుడి. మేము 2023లో సెకండ్ క్రాప్కి వడ్లు వేసినాము. వడ్లు వేస్తే ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. ఆ డబ్బుల కోసమని అడుగుతున్నాము వెంకటరామిరెడ్డిని. అడుగుతుంది డబ్బులు అయితే ఇంతవరకు రాలేదు. పైన అక్కడ ఎవరో వ్యాపారస్తునికి ఇచ్చాం, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. అతని దగ్గర కూడా పోవడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. రైతులు అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి ఈ డబ్బులు హెచ్పీ ద్వారా కలిసి డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మీడియా వల్ల కూడా తెలుస్తున్నాము. మీ అందరి సహకారంతో మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం.